ఏడాది కిందట అయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ లాంటివి 20 కోట్ల పైన సిద్ధమయ్యేవి. కానీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను 2-3 నెలల తర్వాత కానీ ఓటీటీల్లో రిలీజ్కి అనుమతి ఇవ్వడం లేదు. అలాంటప్పుడు వాటిని కొని లాభం లేదన్న ఆలోచనలతో ఓటీటీలు ఉన్నాయని శ్రీధర్ చెప్పారు. రణభంగం లాంటి మలయాళ సినిమాలు మాత్రమే కాస్త మంచి ధరలకు ఓటీటీలకు అమ్ముడవుతున్నాయి. పెద్ద మలయాళ సినిమాలు ఓటీటీ డీల్స్ కోసం తంటాలు పడుతున్నాయి. కొన్ని తమిళ సినిమాలది అదే పరిస్థితి. తెలుగులో హనుమాన్ విషయంలోనూ ఇదే జరుగుతోందని, అందుకే ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.